అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్ టీడీపీ ఎస్సీ జిల్లా సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి విద్యార్థినులకు సూచించారు. కూటమి ప్రభుత్వం బాలికలకు ఇస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10కి 10 మార్కులు సాధించాలని మరియు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 13 సంవత్సరాల వయసున్న విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగించకుండా నివారించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామ హైస్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రిని బహుకరిగా అందించారు. మేము ప్రతి సంవత్సరం నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం వేర్లంకపల్లి, బొమ్మూరు ఇలా కొన్ని హాస్టల్కి, కొన్ని గ్రామాలకి పరీక్షా సామాగ్రిని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ విద్యార్థులకు అందచేయడం జరిగింది. ఈ సంవత్సరం మా నేషనల్ చైర్మన్ గారితో మా గ్రామానికి నేనే నా సొంత డబ్బులతో ఇస్తాను సార్, నా గ్రామంలో నేను 10th క్లాస్ వరకు చదివాను, నేను స్కూల్లో ఇవ్వలేదండి, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు నేను అని చెప్పినప్పుడు వెంటనే సార్ స్పందించి సరే మేడం మీ ఇష్టం అనేసి నాకు ఈ సంవత్సరం నా ఈ పాతూరు హై స్కూల్కి అవకాశం కల్పించారు. మనం చదువుతో పాటు ధైర్యంగా ముందుకు సాగాలి. పిల్లలు 10th క్లాసు 6th నుంచే చాలా అసభ్యకరమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ, చదువుకోకుండా ఏదో ఉంటున్నాము, లవ్ చేసేసుకుంటున్నాం అని ఏదో చెడు ప్రయత్నాలకు వెళ్తున్నారు. దయచేసి అవి మానుకోండి. చీడపురుగుల్లా తయారయ్యారు. అలాంటి సమాజం చూస్తూ ఊరుకోదు. మన తల్లిదండ్రులకి గౌరవం తేవాలి, ఉపాధ్యాయులకి కూడా గౌరవం తేవాలి. పలానా స్కూల్కి వెళ్తే పలానా హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్, వారితో పాటు మేము పిల్లలం కూడా స్ట్రిక్ట్గా ఉండి చదువుకొని మంచి పేరు తేవాలనే నినాదం మీ అందరిలోనే ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మీకు పెన్సిల్, ఎరేజరు, స్కేలు, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, అదొక సెట్టు, ఆల్ టికెట్ పెట్టుకోవడానికి ఒక కవరు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది చదివికి వినియోగించుకొని జాగ్రత్తగా, అంటే సంతోషంతో ఇస్తాను, మీరు అందరూ పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అని కాదు, కష్టంతో చదవండి, ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ వస్తారు. మీరందరూ కూడా బాగా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ బహుకరిస్తున్నాను. చూడమ్మా అలా నుంచండమ్మా. దివాన్ చెరువు గ్రామ హైస్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు పరీక్ష సామగ్రిని బహుకరించడం జరిగింది. వారందరూ కూడా లక్ష్మి గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. విద్యార్థినులందరికీ కూడా లక్ష్మి గారు ఆల్ ద బెస్ట్ చెప్పడం కూడా జరిగింది. చక్కటి గిఫ్ట్లు అనేటటువంటి పిల్లలకి ఇచ్చారు. నేను ఎవరితో ఇప్పించాలా, సరే ఈ సంవత్సరానికి నేనే ఇచ్చేద్దామని నేను అనుకున్న టైంలో మరి నా నుంచి మేడం గారికి మరి ఏ ప్రభువు వెళ్ళి చెప్పారో కాదు, కానీ ఆవిడ ముందుగా తక్కువని నాకు ఫోన్ చేసి మాస్టర్ మేము ఇలా ఇద్దాం అనుకుంటున్నాం, ఎంతమంది మీ పిల్లలు చెప్పండి అన్న అనగానే నేను సరే మేడం గారు 42 మంది పిల్లలండి, రే సైలెన్స్, 42 మంది పిల్లలు మేడం గారు అంటే ఓకే నేను రెడీ అని చెప్పేశారు. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మాస్టర్ నన్ను ఎన్నింటికి ఎప్పుడు రమ్మంటారు, ఏ రోజు అంటే మా పిల్లలకి మేము సింపుల్గా ఫేర్వెల్ పార్టీ చేస్తున్నాను మేడం గారు 13వ తారీఖుని మధ్యాహ్నం 2 గంటలకని చెప్పారు. మరి ఉదయం ఎంత చక్కగా ఏదో బ్రహ్మాండమైన కార్యక్రమం ఉండి ఉంటుంది మేడం గారికి, ఆ ప్రోగ్రామ్ని ఉదయం మధ్యాహ్నం ఉండి ఉంటుంది, దాన్ని ఉదయానికి మార్చుకొని మిమ్మల్ని ఆశీర్వదించడానికి
మిమ్మల్ని అందరినీ ఆనంద డోలికల్లో నిలపడం కోసం అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకి భోజనం చేశారు కదా కూడా నాకు డౌటే. అది భోజనం చేయలేకుండా వచ్చి మీ అందరినీ ఆశీర్వదించి మీకు చక్కటి ఐటమ్స్ని, నిజం చెప్పాలంటే నేను 1 సంవత్సరం వెనక్కి వెళ్ళా. మామిడివాడలో పనిచేసినప్పుడు సేమ్ ఇయే గిఫ్ట్లు నేను ఇవ్వడం జరిగింది అక్కడ స్కూల్లో పిల్లలకి. అక్కడ రెడ్లు ఉన్నా సరే అలాంటిది మళ్ళీ ఇక్కడ మరో రెడ్డి గారు తయారయ్యారు. సో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిల్లల విషయంలో మా పిల్లలందరూ కూడా ఇక్కడ 100% పాస్ అవుతారని కూడా నేను హామీ ఇస్తున్నాను. పాస్ అవుతారు కూడా. అన్ని ఏర్పాట్లు అనేటటువంటి చేయడం జరిగింది. అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడే మా మాస్టర్లు కూడా మన మిడ్ డే మీల్ అయిన ఊళ్ళోకి వెళ్ళి అన్ని కొట్టి వేస్తున్నారు సామాన్లు అంటే ఫ్యాన్లు అవి లేకపోతే ప్రాబ్లం అండి. నాకు చుట్టుకుంటుంది అందుకోసం అని చెప్పి చేయిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడొకప్పుడు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్.